హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మనమైతే ఇప్పుడు థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ప్రీవియస్‌గా మనం చేయాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ టైం పట్టేది థంబ్‌నెయిల్ చేయడానికి. మనకి ఏఐ వచ్చిన తర్వాత చాలా సింపుల్ అయిపోయింది. జస్ట్ మనం 2 మినిట్స్‌లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ మాన్యువల్‌గా ఎలా చేయాలో చెప్తాను. తర్వాత మీరు జస్ట్ హెడ్డింగ్ ఇస్తే ఆటోమేటిక్‌గా చాట్‌జీపీటీ ప్రాంప్ట్ క్రియేట్ చేసి, మనం దాన్ని ఫ్లోలో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. అంతా ఆటోమేట్ చేసి మనం జస్ట్ హెడ్డింగ్‌తో పర్ఫెక్ట్ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. గైస్ ఫస్ట్ మీకు మాన్యువల్‌గా ఎలా చేయాలో చెప్తాను. చాట్‌జీపీటీకెళ్ళి మనం మాన్యువల్‌గా ప్రాంప్ట్ క్రియేట్ చేసుకొని, మనమైతే థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేద్దాం ఫస్ట్ వన్. మనకు చాట్‌జీపీటీకెళ్తే ఇలా ఉంటుంది. మీకిక్కడ నేను ప్రెజెంట్ అయితే గో ప్లాన్‌లో ఉన్నాను. మీకు పక్కన ప్రాజెక్ట్స్ మీరు ఏవైతే వర్క్ చేస్తారో అవి ఉంటాయి. ఇక్కడ నాకు గో ప్లాన్‌లో ఉన్నా. ఇది రూ. 11కి 1 ఇయర్ మనం 1 ఇయర్‌గా తీసుకోవచ్చనమాట రూ. 11కే. మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఈ కార్డ్స్‌లో వీడియో యాడ్ చేస్తాను నేను. దాన్నెళ్లి రెఫర్ చేయండి. రూ. 11కే మీరు పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు గో ఉందంటే బెటర్ అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట ప్రాంప్ట్స్. గ్రోకి, ఫ్రీకి అలాగే ప్లస్‌కి, ప్రోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రాంప్ట్స్ మనకు జనరేట్ చేసేవి అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్‌కెళ్తే న్యూ ప్రాజెక్ట్ ఉంది గదా! ఇక్కడ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు అట్ ద ఎండ్ మనం ఈ వీడియోలో ఆటోమేటిక్‌గా థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా అనమాట. జస్ట్ హెడ్డింగ్ ఇచ్చి. దానికోసం నేనొక ప్రాజెక్ట్‌నయితే క్రియేట్ చేసుకుంటున్నా. ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది మనకు. థంబ్‌నెయిల్ న్యూ అనే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఏది కావాలో మనమైతే చాట్‌జీపీటీని అడుగుదాం. ప్రెజెంట్ నాకొక మంచి పవర్‌ఫుల్ థంబ్‌నెయిల్ కావాలి. నా ఇమేజ్ నేను రిఫరెన్స్‌గా ఇస్తాను. అలాగే ఇంకొక ఇమేజ్ రిఫరెన్స్‌గా ఇస్తాను. లైక్ ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక థంబ్‌నెయిల్‌లో ఏదో ఒకటి మీది కాకుండా రిఫరెన్స్ ఏదో ఒక ఇమేజ్ ఇవ్వాలి కదా! బ్యాక్‌గ్రౌండ్ మీ కొత్త హోమ్ అయితే మీ హోమ్ ఇమేజ్ ఇవ్వాలి. అందుకే నేను రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేస్తున్నా ఇక్కడ. నా ఇమేజ్, రిఫరెన్స్ ఇమేజ్ ఇస్తాను. నాకు మంచి ప్రాంప్ట్ కావాలి అని అలాగే నేనేం అడుగుతున్నా అంటే, నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో సేమ్ నాలాగే హీరో ఉండాలి. అలాగే హీరోయిన్ కూడా యాడ్ చేయమని నేను రిఫరెన్స్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇది టోటల్ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు ఫస్ట్ టైమ్ కాబట్టి. తర్వాత అట్ ద ఎండ్ మీరు వీడియోలో ఆటోమేటిక్‌గా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుంటారు ఖచ్చితంగా. నేను ఆల్రెడీ కొన్ని రెడీ చేసి పెట్టుకున్న హెడ్డింగ్స్. మనం స్పీడప్ చేసుకోవడానికి. అవి ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. తెలుగులో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి కంప్లీట్ తెలుగులోకి. నేనైతే ఇచ్చేసాను. హెడ్డింగ్ ఇచ్చేసాను. నాకిలా కావాలని ఇచ్చాను రిఫరెన్స్ ఇమేజ్. బ్యాక్‌గ్రౌండ్ హీరో నేనే ఉండాలి. అలాగే పక్కన ఒక వైఫ్ లాగా అయితే యాడ్ చేయమని చెప్పాను. మనకు ప్రాంప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని అవుట్‌పుట్ మనకెలా వస్తుందో చూపిస్తా మీకు. మీరు చూసారు నా థంబ్‌నెయిల్స్. నేనన్నీ ఒకే దగ్గర అయితే క్రియేట్ చేస్తున్నా ప్రెజెంట్. ఫ్లోలోకెళ్ళి క్రియేట్ చేస్తున్నా. గూగుల్ ఫ్లో మనకి ప్రో అకౌంట్‌కి ఒక్కటే అనుకోవచ్చు మీరు. కానీ అలా కాదు. మీరైతే ఇక్కడ ఇమేజెస్ ప్రో అకౌంట్ లేకుండా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. మనకి ప్రో అకౌంట్ ఉంటే వీడియోస్ చేసుకోవచ్చు. మనకిక్కడ ఇమేజెస్ అయితే మీరు నార్మల్ అకౌంట్‌తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ వన్ మనకు క్రియేట్ ఇమేజ్. మీరు క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్‌లోడ్ కొడితే మీది ఏదో ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేయండి రిఫరెన్స్‌గా. ఎందుకంటే సేమ్ నా ఇమేజ్‌తోనే ఒక హీరోలాగా అయితే క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఒక యూట్యూబర్‌లా అలాగే బ్యాక్‌గ్రౌండ్ హీరోలా. ఇక్కడ మీకు ల్యాండ్‌స్కేపా, పోర్ట్రెయిటా సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి, ఏ ఇమేజ్ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నానో బనానా ప్రో సెలెక్ట్ చేసుకోండి. బెటర్ రిజల్ట్స్ కోసం. సో, చూడండి మనకు జనరేట్ అవుతాయి. 4 సెలెక్ట్ చేసుకున్నా. అవుట్‌పుట్ చూడండి మనకెలా వచ్చిందో. జస్ట్ నా ఇమేజ్ ఇచ్చాను, ప్రాంప్ట్ ఇచ్చాను. జస్ట్ ఆల్‌మోస్ట్ ఒక 1 మినిట్‌లో మనమైతే మంచి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసాం. ఈ థంబ్‌నెయిల్‌లో గూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసి, మీరు ఒకేళ ఇప్పుడు టెక్స్ట్ కలర్ చేంజెస్ చేసుకోవాలనుకున్నారు. లేకుంటే టెక్స్ట్ కలర్‌ని ఇంకా టెక్స్ట్‌ని మీరు ఇంకా బిగ్ చేసుకోవాలనుకున్నారు. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నారు. ఇవన్నీ మీరు ఇక్కడ చాట్‌జీపీటీలో అడగొచ్చనమాట దాని మీద క్లిక్ చేసి. ఇక్కడ నేను ప్రెజెంట్ హీరో అని ఉంది కదా! దాన్ని వైట్‌లోకైతే కన్వర్ట్ చేస్తున్నా. ఆ టెక్స్ట్‌ని చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. చూడండి. ప్రీవియస్‌గా మనకి యెల్లోలో ఉండేది కదా! ఇప్పుడు చూడండి వైట్‌గా చేంజ్ అయిపోయింది. మీకు అదొక్కటే కాదు ఇక్కడ. ఇక్కడ టెక్స్ట్ మీరు ఎక్స్‌ట్రాగా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ ఆప్షన్ ఉంది. లేకుంటే మీరేమైనా బ్రాకెట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవడానికి మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చనమాట టెక్స్ట్‌కి. అలాగే మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న బ్రాకెట్ ఉంది కదా! దానికి కూడా మీరు ఇష్టం వచ్చిన కలర్ కలర్ పెట్టుకోవచ్చు. మీకు ఒకేళ యారో ఆప్షన్ ఉంది. ఇవి నార్మల్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట మీరు యాడ్ చేసుకోవడానికి థంబ్‌నెయిల్. పర్లేదు మీకు నార్మల్ టైప్ చేసినా ఆటోమేటిక్‌గా అదే క్రియేట్ చేసిస్తుంది. మనకి ఆ టూల్స్ అయితే నో నీడ్. మనకైతే మనం చేసుకున్న తర్వాత ఇక్కడే వచ్చేస్తుందనమాట అయిపోయాక. మీరిక్కడ అప్‌స్కేల్ చేసుకోండి 2కేకి అప్‌స్కేల్ చేసుకొని చేసుకోండి. ఇది మనకు అవుట్‌పుట్ 2కేలో. ఇప్పుడు ఇలాంటివి మనం ఆటోమేటిక్‌గా గూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా అనమాట. ప్రెజెంట్ మనకి ఒక థంబ్‌నెయిల్ మాన్యువల్‌గా ఎలా చేయాలో మీకు చూపించాను కదా! ఇప్పుడు మీరు సేమ్ అక్కడికే ఎళ్లి మనం ఇంకొకటి థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేద్దాం. నాకు ఇది బాగా వచ్చింది అని చెప్తున్నాను. ఇప్పుడు నేను హెడ్డింగ్ ఇస్తాను. ఒక ఇమేజ్ రిఫరెన్స్‌గా ఇస్తాను. నాకొక మంచి ప్రాంప్ట్ కావాలని నేనైతే తెలుగులోనే అక్కడ అడుగుతున్నా అనమాట.
నా ఇమేజు, అలాగే ఒక రిఫరెన్స్ ఇమేజు, అలాగే హెడ్డింగు. ఈ 3నే ఇస్తాను. సో, ప్రీవియస్‌గా మనం చాలా అడిగాం కదా! బట్ ఇప్పుడు మనం జస్ట్ 3 ఇస్తే చాలన్నమాట. మనకు మంచి ప్రాంప్ట్ అయితే రెడీ అవుతుందింకా. సేమ్ అదే తెలుగులో టైప్ చేశాను. నా ఇమేజ్ అలాగే ఒక రిఫరెన్స్ ఇమేజ్ మన థంబ్‌నెయిల్స్ సరిపడేది మన థంబ్‌నెయిల్ ఏదైతే కావాలనుకున్నామో దాని రిలేటెడ్ రిఫరెన్స్ ఇమేజ్, హెడ్డింగ్. సో, అది నేను రెడీ అంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? సో, నా ఇమేజ్, రిఫరెన్స్ ఇమేజ్, హెడ్డింగ్ 3 ఇవ్వాలి. నేనైతే ప్రెజెంట్ ఒక హెడ్డింగ్‌నైతే మనం చూసి సెలెక్ట్ చేసుకుందాము. సో, నేనైతే ప్రెజెంట్ కొత్త ఇల్లు ఓపెనింగ్ అనమాట. హోమ్ టూరు. సో, మనం చాలా చూసే ఉంటాం యూట్యూబర్స్ మనీ సంపాదించి యూట్యూబ్‌లో ఇల్లే కట్టి కొత్త ఇల్లని థంబ్‌నెయిల్స్ పెడుతూ ఉంటారు కదా! ఇప్పుడు అలాంటిది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, నేను ఇండియా అని టైపింగ్ అని ఒకటి ఉంటుందన్నమాట వెబ్‌సైటు. మీకు కింద డిస్క్రిప్షన్‌లో లేకుంటే టెలిగ్రామ్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికెళ్లి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు నార్మల్ రోమన్ తెలుగు ఇచ్చారంటే కంప్లీట్ తెలుగులోకైతే చేసుకోవచ్చనమాట. నేను అలానే క్రియేట్ చేసుకున్న హెడ్డింగ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో, ఇప్పుడు మనం హెడ్డింగ్ ఇద్దాం. హెడ్డింగ్ అలాగే నా ఇమేజ్, రిఫరెన్స్ ఇమేజ్ ఇద్దాం. సో, మనకు ప్రాంప్ట్ అయితే జనరేట్ అయిపోతుంది. ప్రెజెంట్ హెడ్డింగ్ ఇచ్చేసాను. నెక్స్ట్ మనం చేయాల్సింది నా ఇమేజ్ ఇవ్వాలి, రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వాలి. సో, ప్రెజెంట్ మనకు హోమ్ టూర్ కావాలి. ఒకవేళ మీ ఇల్లు ఉందనుకోండి, మీ ఇల్లు ఇమేజ్ అక్కడ అప్‌లోడ్ చేయండి. సో, నా దగ్గర ఇప్పుడు నార్మల్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను గూగుల్‌కెళ్ళి నాకొక ప్రీమియం ఇల్లు కావాలని చెప్పి అడిగాను. ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్‌గా రిఫరెన్స్‌కైతే యాడ్ చేద్దాం. నేను స్పీడప్ చేసి ఫైనల్‌గా ఒక ఇల్లైతే కనుక్కున్నాను ఫైనల్‌గా. కాపీ చేసుకున్నా. సో, ఈ ఇమేజ్ నాకు బా నచ్చింది. కాపీ చేసుకొని చాట్‌జీపీటీకెళ్ళి పేస్ట్ చేశానిక్కడ. హెడ్డింగ్ ఎళ్ళిపోయింది మనకు. ఒకసారి నా ఇమేజ్ గూడా అప్‌లోడ్ చేస్తున్నాం. మొత్తం మనం 3 అప్‌లోడ్ చేయాలిక్కడ. రిఫరెన్స్ ఇమేజు, సో, మీ మీ ఇమేజు అలాగే హెడ్డింగ్. హెడ్డింగ్ గూడా ఇచ్చేస్తున్నానిక్కడ. మనకు 3 ఇచ్చేసాం. సో, నెక్స్ట్ మనం ఈ వీడియో లాస్ట్ కల్లా మీరు జస్ట్ హెడ్డింగ్ ఇస్తే క్రియేట్ చేసుకోవచ్చు. అది గూడా చెప్తాను. మీరు చివరి దాకా చూడండి. హెడ్డింగ్ మనం ఇచ్చేసాము. ఇప్పుడు మనకు ఔట్‌పుట్ అయితే వచ్చేస్తుందనమాట. బెస్ట్ ప్రాంప్ట్ వస్తుంది. ఎందుకంటే మనము గో తీసుకున్నాం కాబట్టి చాట్‌జీపీటీ గో. మీరు కూడా తీసుకోండి. ఈ వీడియో కార్డ్స్‌లో యాడ్ చేశాను మర్చిపోకండి. రూ. 11కే తీసుకోవచ్చు 1 ఇయర్. సో, అది మళ్ళీ ఎప్పటిదాకా ఉంటుందో తెలీదనమాట ఆఫరు. ఇప్పుడు నేనైతే అక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశా. ఇక్కడ సేమ్ మీరు అక్కడ ఏవైతే రిఫరెన్స్ ఇమేజ్ అప్‌లోడ్ చేశారో అవే ఇచ్చేయండి. సో, ఇప్పుడు ఇల్లు డౌన్‌లోడ్ చేస్తున్నాం కదా! అది కూడా అప్‌లోడ్ చేస్తున్నాం. సో, అప్‌లోడ్ చేసి కొంచెం టైం తీసుకుంటుంది. క్రాప్ అండ్ సేవ్ కొట్టేసారంటే అప్‌లోడ్ అయిపోతుంది. సో, స్పీడప్ చేశాను. స్పీడప్ చేస్తే మనకు అప్‌లోడ్ అయిపోయింది. ఇక్కడ 4 సెలెక్ట్ చేసుకోండి అవుట్‌పుట్స్ మీరు ఎవ్రీ టైము. సో, ఒకటి బా రాకుండా ఇంకొక 3లో ఏదో ఒకటి బెటర్ రావచ్చు కదా! అందుకు. స్పీడప్ చేసి ఒకసారి మనం అవుట్‌పుట్ చూద్దాం. చూడండి మనకు అవుట్‌పుట్ బెటర్‌గా వచ్చింది. మీకు ఒకేళ అవుట్‌పుట్ నచ్చలేదంటే మీరు చాట్‌జీపీటీకెళ్ళి మళ్ళీ ఇంకా చేంజెస్ చేసుకోవచ్చనమాట మీకు నచ్చినట్టు. సో, నో ఇష్యూస్. ఈ ఇమేజ్ నాకు కొంచెం బెటర్‌గా అనిపించింది. సో, దీంట్లో మీరు హోమ్ టూర్‌ని వైట్‌కి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి నేను వైట్‌గా అయితే చేంజెస్ చేశాను టెక్స్ట్‌ని. సో, ఇంకా కొంచెం బెటర్‌గా వచ్చింది. సో, జస్ట్ ఇమేజ్ ఇచ్చా, నా ఇమేజ్ ఇచ్చా, రిఫరెన్స్ ఇమేజ్, హెడ్డింగ్ ఇచ్చా. సో, మనకు థంబ్‌నెయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా ఆటోమేటిక్‌గా చేసుకుందాం. సో, ప్రీవియస్‌గా స్టార్టింగ్‌లో మనం మాన్యువల్ చేసాం. తర్వాత కొంచెం తగ్గించాం. ఇప్పుడు జస్ట్ నేను హెడ్డింగ్ ఇస్తే నాకైతే ప్రాంప్ట్ కావాలని నేనైతే చాట్‌జీపీటీని అడిగాను. సో, అది హెడ్డింగ్ ఇయ్యమని చెప్తుంది. ఒక శాంపుల్ చూపిస్తుంది ప్రాంప్ట్. సో, మనకు ఓకే అనుకుంటే హెడ్డింగ్ ఇచ్చేద్దాం ఒకటి. సో, హెడ్డింగ్ ఏందంటే చిటికెలో బిర్యానీ చేసుకోండి. ఆ హెడ్డింగ్ ఇచ్చాను. ఇప్పుడు మనం దానికి ప్రాంప్ట్ తీసుకొని కాపీ చేసుకొని ఫ్లోకెళ్ళి అక్కడ పేస్ట్ చేద్దాం. మనకు అవుట్‌పుట్ చూడండి చాలా అంటే చాలా స్టన్నింగొస్తుంది. సో, జస్ట్ నా ఇమేజ్ ఇస్తాను రెఫరెన్స్‌గా నేను. సో, జస్ట్ నేను ఒక్కటి ఉంటే చాలు కదా! మీరు బిర్యానీ రిఫరెన్స్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే చాట్‌జీపీటీనే క్రియేట్ చేసుకుంటుంది. మీరిచ్చే అవసరం లేదు. 4 సెలెక్ట్ చేసుకుందాం. డన్. సో, స్పీడప్ చేసి మనం ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. జస్ట్ హెడ్డింగ్‌తో మనమైతే హెడ్డింగ్ ఇచ్చి, నా యొక్క ఇమేజ్ రిఫరెన్స్ ఇచ్చి, సో, మంచి ఇమేజ్ అయితే మనకు రెడీ అయిపోయాయి. చూడండి. సో, ఈ ఇమేజ్ అయితే చాలా అంటే చాలా బెటర్‌గా వచ్చింది. మీరక్కడ టెక్స్ట్ ఇంకా మార్చుకోవాలనుకోండి కలర్స్, మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు ఇక్కడ. మీరు ఎడిట్ కొట్టేసి. అలాగే మనం నెక్స్ట్ గూడా క్రియేట్ చేసుకుందాం. చాలా సింపుల్ అనమాట ఇంకా. సో, నెక్స్ట్ గూడా ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ 53 టీవీ ఇంచెస్ మనకు అన్బాక్సింగ్ అనమాట. ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇక్కడ నా ఇమేజ్ ఇస్తున్నా. సో, ఇమేజ్ ఇచ్చి జనరేట్ కొడుతున్నా. 4 సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ప్రతిసారి 4 సెలెక్ట్ చేసుకుంటే మనకు ఏదో ఒక బెటర్ అవుట్‌పుట్ వస్తుంది. ప్రీవియస్ అవుట్‌పుట్ చూడండి మనకు చాలా బాగా వచ్చింది. చిటికెలో బిర్యానీ రెడీ అని. సో, అలాగే మనకు నెక్స్ట్ చూడండి. సో, మనకు అన్బాక్సింగ్ అనమాట 53 ఇంచెస్ టీవీ చాలా బెటర్‌గా వచ్చింది. ఇది బెటర్‌గా ఉంది కదా! సో, దీంట్లో మీరేమైనా చేంజెస్ చేయాలంటే ఇప్పుడు ఆ టీవీలో ఏమన్నా యాడ్ చేయాలనుకోండి ఒక ఇమేజ్. సో, నేనైతే ఒక యాడ్ చేయమని చెప్పాను. సినిమాటిక్ మూవీ చూడండి నాకు యాడ్ అయిపోయింది. ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట మీరు థంబ్‌నెయిల్స్. అలాగే రెస్ట్ ఆఫ్ ద ఇంకా 2 ఉన్నాయి కదా! మనకు. అయిపోయాక మీరు 2K చేసుకోండి. అలాగే మనము నెక్స్ట్ 2 ఉన్నాయి కదా! హెడ్డింగ్స్ సేమ్ ప్రాసెస్ ఇంకా చాట్‌జీపీటీకెళ్ళి జస్ట్ మీరు అక్కడ పేస్ట్ చేసారంటే మనకు జనరేట్ అయిపోతుంది. నేను మీకు కుదిరితే ఈ ప్రాజెక్ట్ నేనైతే మీకు అప్‌లోడ్ చేస్తాను. మాకు అవుట్‌పుట్ చూడండి ఇది.
అప్‌లోడ్ చేశాను కింద డిస్క్రిప్షన్‌లో మీరు డైరెక్ట్‌గా వెళ్లి యాక్సెస్ చేయండి. ఇప్పుడు మీరు 2కేలో చేసుకొని ఇప్పుడు 4కేలో చేసుకోవాలంటే మీరు క్యూబిక్స్‌కెళ్ళండి. క్యూబిక్స్‌లో మీకు ఏఐ వీడియో జనరేటర్ అని మీకు స్టార్టింగ్‌లో ఉంటుంది. ఇమేజ్ వీడియో జనరేటర్ అని అది క్లిక్ చేశారంటే మీరు ఈ పేజ్‌కొస్తారు. 4కేలో చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రీగా. సో, దీని మీద కంప్లీట్ వీడియో కూడా చేశాను. అది కూడా కార్ట్స్‌లో యాడ్ చేశాను. మీరెళ్లి రెఫర్ చేయండి. ఇక్కడ మనం ఇంతకుముందు అక్కడ కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేసాం. నా ఇమేజ్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. రిఫరెన్స్‌గా నేను జనరేట్ చేస్తున్నా. మీరు యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. అలాగే రెస్ట్ ఆఫ్ ద ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా! సేమ్ అదే జనరేట్ చేసుకుంటే మనకి ఇవే అవుట్‌పుట్స్ అనమాట 4కేలో. ఇంతకుముందు 2కేలో చేసినయి ఇప్పుడు 4కేలో అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.